హాయ్ అండి. వెదర్ చల్లగా ఉండేటప్పుడు ఎన్ని స్నాక్స్ ఉన్నా సరే ఫస్ట్గా గుర్తొచ్చేది పకోడీ కదా. దాంట్లో గట్టి పకోడీ ఎన్నిసార్లు నీళ్ళు వేయకుండా చేసినా సరే గట్టిగా రావడం లేదు, మెత్తగా వస్తుంది అనేవాళ్ళు. ఈ పప్పు ఒకసారి శనగపిండితో ట్రై చేయండి, చాలా చాలా గట్టిగా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లో 1 కప్పు పెసరపప్పు వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. శనగపిండి ఎలా ఉంటుందో సేమ్ అలా చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు పెసరపిండికి ఇంకొక కప్పు శనగపిండి వేసి తగినంత సాల్ట్, చిటికెడు కారం, చిటికెడు పసుపు, చిటికెడు వాము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత 1 క్యారెట్, 1 బంగాళదుంప ఇలా తురిమేసుకోవాలి. తర్వాత 3-4 ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే కట్ చేసి వేసేసుకో, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపేసుకొని వేడివేడి నూనెలో పకోడీలాగా వేసేసుకోవడం అండి. ముద్దలు కాకుండా ఇలా మదుపుతూ వేసుకుంటే గట్టిగా వస్తాయి పకోడీ. రెడీ అయిపోయింది వేడివేడిగా ఆనియన్ పకోడీ, గట్టి పకోడీ. మీరు ఎప్పుడైనా పెసరపప్పుతో ఇలా పకోడీ ట్రై చేసి ఉంటే మర్చిపోకుండా కామెంట్ పెట్టండి, వీడియోకి లైక్ కొట్టండి.